అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి జూలై 25 శనివారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకునే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయండి. ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో ఎలాంటి ముఖ్యమైనటువంటి అంశాలు జరగబోతున్నాయో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. తెల్లారితే మీ ఇంట్లో మీ జీవితంలో జరిగే కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాల గురించి తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. అందుకే మీరు ఎక్కడున్న ఈ వీడియోని ఒంటరిగా ఎలాంటి అంతరాయం లేకుండా చివరి వరకు వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మధ్యలో చెప్పబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయం మీ జీవితానికి ఎంతో ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చివరి వరకు చూస్తే మాత్రమే రేపటి రోజు మీకు అనుకూలంగా ఉన్న సమయాలు, జాగ్రత్తలు, పూజలు, పరిహారాలు, దానాలు మరియు శుభ సూచనల గురించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మేషరాశి వారికి సంబంధించిన ప్రతిరోజు ఖచ్చితమైన దిన ఫలితాలు, గ్రహస్థితులు, పూజలు, పరిహారాలు, శుభ సమయాలు మరియు ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గుర్తును కూడా నొక్కండి. మీరు అందిస్తున్న ప్రేమ, ఆదరణ, సపోర్ట్ మాకు మరింత మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రేరణగా ఉంటుందండి. ప్రతిరోజు మేషరాశి వారికి సంబంధించినటువంటి దిన ఫలితాలను ఎలాంటి ఆలస్యం లేకుండా అందిస్తూ ఉంటాం. కాబట్టి మన ఛానల్ను ప్రతిరోజు ఫాలో అవుతూ మీ విలువైన సహకారాన్ని మాకు అందించండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా జూలై 25 శనివారం మేషరాశి వారికి అంటే రేపటి రోజు ఎలా ఉండబోతుందో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. మేషరాశి జ్యోతిష చక్రంలో మొదటి రాశి అండి. ఈ రాశికి అధిపతి కుజుడు. అగ్నితత్వానికి చెందినటువంటి ఈ రాశి వారు ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న వారిగా గుర్తింపు పొందుతారు. మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు, పాదాలు వచ్చేసి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదం. ఇక ఈ రాశులు, ఈ నక్షత్రాలు అన్నమాట. ఈ రాశి వారికి ఇవి పాదాలు. మేషరాశి వారు చాలా ధైర్యవంతులండి. ఆత్మవిశ్వాసం కలిగిన వారు. కొత్త పనులు ప్రారంభించడంలో ముందుంటారు. ఎవరిపైనా ఆధారపడకుండా సొంత కష్టంతో ఎదగాలని భావిస్తారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. అయితే కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు, కోపం, ఆవేశం కారణంగా చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. క్షణిక కోపాన్ని నియంత్రించగలిగితే జీవితంలో మరింత ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు. మీకు రేపటి రోజున కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఎరుపు, గులాబీ రంగు, లేత ఎరుపు రంగు, తెలుపు రంగు మరియు బంగారు రంగులు రేపటి రోజు మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైనటువంటి పనులు, ఇంటర్వ్యూలు, సమావేశాలు లేదా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు వీలైనంత వరకు ఈ రంగుల దుస్తులు ధరించడం ఎంతో మంచిదిగా భావిస్తారు. మరి రేపటి రోజు మీకు దూరంగా ఉంచాల్సిన రంగులు వచ్చేసి నలుపు, ముదురు బూడిద, ముదురు నీలం రంగులు. ముఖ్యమైన పనుల సమయంలో ఎక్కువగా ఉపయోగించకుండా ఉండడం మంచిది. ఇవి జ్యోతిష సాంప్రదాయం ప్రకారం కొంత ప్రతికూలతను సూచిస్తాయని భావిస్తారు. కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు 1, 3, 9, 18, 21 సంఖ్యలు మీకు రేపటి రోజు అనుకూలంగా ఉంటే 4, 8, 26 సంఖ్యలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలకు వీలైతే వాయిదా వేయడం మంచిది. అయితే ఇది వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు. ప్రయాణాలకు అనుకూలమైనటువంటి దిక్కు తూర్పు మరియు ఆగ్నేయ దిక్కుల వైపు చేసే ప్రయాణాలు మీకు అనుకూలంగా ఇవ్వగలవని జ్యోతిష సాంప్రదాయం సూచిస్తుంది. దూరంగా ఉంచాల్సినటువంటి దిక్కులు వచ్చేసి పడమర దిక్కు వైపు. అత్యవసరం లేని ప్రయాణాలకు వాయిదా వేయడం మంచిది. ముఖ్యంగా రాత్రి సమయంలో దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే చాలా మంచిది. ఇక ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వచ్చేసి రేపటి రోజు అత్యవసరమైతేనే దూర ప్రయాణాలకు వెళ్ళండి. రాత్రి వేళ ఒంటరిగా ప్రయాణాలు చేయకపోవడం మంచిది. వాహనం నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించండి. వాహన పత్రాలు, అవసరమైన వస్తువులు ముందుగానే సిద్ధంగా ఉన్నాయో లేదో తెలుసుకోండి. తొందరపాటు ప్రయాణాల కంటే ప్రణాళికతో వెళ్ళడం మీకు మేలు చేస్తుంది. శుభ సమయం రేపు ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు అండి. మధ్యాహ్నం అయితే 11:45 నుండి 1 గంట వరకు ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనుకూల సమయంగా భావించవచ్చు. ఈ సమయాల్లో దేవుని స్మరించి పనిని ప్రారంభిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక ఆరోగ్య పరిస్థితి గురించి చూసుకుంటే ఆరోగ్యపరంగా రేపటి రోజు సాధారణంగా అనుకూలంగానే ఉన్నప్పటికీను తలనొప్పి, అలసట లేదా అధిక ఒత్తిడి అనిపించే అవకాశం అయితే ఉంది. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, విశ్రాంతి తీసుకోవడం మంచిది. కుటుంబ పరిస్థితి గురించి చూసుకుంటే ఇంట్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చండి. అయితే కోపంతో మాట్లాడకుండా ఓర్పుతో వ్యవహరిస్తే ఎలాంటి పెద్ద గొడవలు జరగవు. పెద్దల మాటకు గౌరవం ఇవ్వండి. జీవిత భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడడం కూడా అపార్థాలు తొలగిపోతాయి. రేపటి రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. భగవంతుని స్మరించి రోజును ప్రారంభించండి. తొందరపాటు కంటే సహనం, కోపం కంటే చిరునవ్వు మీకు ఎంతో విజయాన్ని అందించే అవకాశాలు కూడా ఉన్నాయి. తెల్లారితే మీ ఇంట్లో మీ జీవితంలో జరిగే కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాల గురించి తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా వినడని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే విషయం మీ జీవితంలో ఒక కీలకమైన మలుపుకి సంబంధించింది కూడా కావచ్చనమాట. గతంలో మిమ్మల్ని చిన్న చూపు చూసిన, మీ మాటలను పట్టించుకొని లేదా మిమ్మల్ని అవమానించిన ఒక వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడేందుకు ప్రయత్నించే పరిస్థితులు ఏర్పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి.
కాలం మారిన కొద్దీ పరిస్థితులు కూడా మారుతాయండి. ఒకప్పుడు మీ విలువను గుర్తించని అదే వ్యక్తి ఇప్పుడు మీ సహనం, మీ సలహా లేదా మీ మద్దతు కోరే అవకాశం అయితే ఉంది. ఇది అహంకారం చూపే సమయం కాదు. అలాగే ఎవరినైనా తక్కువ చేసి చూడాల్సిన అవసరం కూడా లేదు. గత భావాలను గుర్తుంచుకొని ప్రశాంతంగా ఆలోచించి మాత్రమే స్పందించండి. క్షమించడం ఒక గొప్ప గుణం అయినప్పటికీను మళ్ళీ అదే పరిస్థితులు ఎదురు కాకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అంతే ముఖ్యం. రేపటి రోజు ఉదయం నుండి మీ జీవితంలో కొన్ని ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక వ్యక్తి ద్వారా మీకు ఆశ్చర్యం కలిగించే వార్త వినే అవకాశం అయితే ఉంది. గతంలో ఆగిపోయినటువంటి పని మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. అయితే ఏ శుభవార్త వచ్చినా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. పూర్తి వివరాలు తెలుసుకొని కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగితే మరింత మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. భగవంతుని ఆశీస్సులతో మీ జీవితంలో ఒక కొత్త ఆశ, కొత్త ఆరంభం కనిపించే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు సాధారణంగా ప్రారంభమైనప్పటికీ రోజు గడిచే కొద్దీ కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఊహించని ఒక వ్యక్తికి కలవడం, చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం రావడం, లేదా అనుకోకుండా ఒక పాత విషయం మళ్ళీ మీ ముందుకు రావడం వంటి సంఘటనలు జరగవచ్చు. ఈ పరిణామాలు మొదట మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసినా చివరికి మీకు ఉపయోగపడే విధంగా మారే అవకాశం కూడా ఉందండి. ముఖ్యంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మీ మాటలకు విలువ ఇస్తుంది. మీరు చెప్పే ఒక నిర్ణయం కుటుంబ సభ్యులు అంగీకరించే అవకాశం కూడా ఉంది. అయితే సాయంత్రం సమయానికి ఎలాంటి విషయాన్నైనా ఆవేశంతో కాకుండా ఆలోచించి మాట్లాడడం చాలా మంచిది. రేపటి రోజు అనుకూలంగా ఉండే రంగాలు ఉద్యోగ రంగం. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్న మేషరాశి వారికి అనుకూలమైనటువంటి రోజు. అధికారులు మీ పనితీరును గుర్తించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా శుభవార్తలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వ్యాపార రంగంలో వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయండి. కొత్త కస్టమర్లు, కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి ఆలోచించడం మంచిది. ఇక రైతులకు పంటల విషయంలో అనుకూలమైనటువంటి వార్తలు వినిపించవచ్చు. సాగు పనుల్లో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఐటీ, సాఫ్ట్వేర్, సాంకేతిక రంగం, కొత్త ప్రాజెక్టులు, కొత్త అవకాశాలు, విదేశీ సంబంధిత పనుల్లో పురోగతి కనిపించవచ్చు. ఇక కళారంగం, మీడియా, యూట్యూబ్ రంగంలో మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభించే అవకాశం కూడా ఉంది. కొత్త అవకాశాలు కూడా రావచ్చు. రేపటి రోజు ప్రతికూలంగా ఉండే రంగాలు వచ్చేసి షేర్ మార్కెట్, ట్రేడింగ్ అండి. అధిక రిస్క్ ఉన్న పెట్టుబడులను రేపటి రోజు వీలైనంత వరకు నివారించడం చాలా మంచిది. పూర్తి సమాచారం లేకుండా నిర్ణయాలు తీసుకోవద్దు. ఇక రుణాలు, అప్పులు, కొత్త రుణాలు తీసుకోవడం లేదా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం, వాయిదా వేయడం చాలా మంచిది. కోర్టు, న్యాయ వ్యవహారాలు, న్యాయపరమైనటువంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు, భాగస్వాములతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రతి విషయాన్ని స్పష్టంగా మాట్లాడుకొని నిర్ణయం తీసుకోండి. రేపటి రోజు ముఖ్య సూచన అండి, ఏ సంఘటన జరిగినా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఆలోచించండి. ప్రతి వార్తను పూర్తిగా తెలుసుకొని మాత్రమే నిర్ణయం తీసుకోండి. భగవంతుడిపై విశ్వాసంతో ముందుకు సాగితే రేపటి రోజు మీకు మంచి అవకాశాలను తీసుకురాగలని జ్యోతిష సంప్రదాయం సూచిస్తుంది. రేపటి రోజు శనివారం కావడంతో మేషరాశి వారు ఉదయాన్నే స్నానం చేసి ముందుగా శ్రీ గణేశుడిని స్మరించండి. అనంతరం మీ రాశి అధిపతి అయినటువంటి కుజగ్రహాన్ని మనసులో ధ్యానిస్తూ పరమశివుడిని, ఆంజనేయ స్వామివారిని మరియు శ్రీ వారాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. ఇలా చేయడం వల్ల పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ఆధ్యాత్మిక విశ్వాసం. శనివారం కావడంతో సమీపంలోని శివాలయానికి వెళ్ళి ప్రదోష కాలంలో ఒక నువ్వుల నూనె దీపం లేదా ఆవు నెయ్యి దీపం వెలిగించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. శివలింగానికి జలాభిషేకం చేసి బిల్వదళాలు సమర్పించి ఓం నమః శివాయ అనేటువంటి ఈ నామాన్ని 108 సార్లు జపిస్తే మానసిక ప్రశాంతత, కుటుంబ శ్రేయస్సు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం పారాయణం చేయడం, దీనివల్ల ఆ భయాలు, ఆందోళనలు తగ్గి ధైర్యం పెరుగుతుందని విశ్వసిస్తారు. శ్రీ వారాహి అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో అర్చన చేసి ఓం ఐం గ్లాం వారాహి అయి నమః అనేటువంటి మంత్రాన్ని 27 లేదా 108 సార్లు జపించడం వల్ల శత్రుబాధలు తగ్గి కార్యసిద్ధి, ఆర్థిక పురోగతి కలుగుతాయని ఆధ్యాత్మిక సాంప్రదాయం చెప్తుంది. ఇక దానాల విషయానికి వస్తే శనివారం రోజున నల్ల నువ్వులు, నల్ల దుప్పటి లేదా వస్త్రం, ఇనుప పాత్ర, గొడుగు లేదా చెప్పులు అవసరమైన వారికి దానం చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అలాగే పేదలకు అన్నదానం చేయడం, పక్షులకు ధాన్యం వేయడం వంటి పుణ్యకార్యంగా పరిగణించబడుతుంది. ఇక గోమాత సేవ చేసుకోండి. రేపటి రోజు మీ ఇంటి దగ్గరకు గోమాత వస్తే ఖాళీ చేతులతో పంపించకుండా మీరు సాధ్యమైనంత వరకు పచ్చిగడ్డి, అరటిపండ్లు, బెల్లం, కూరగాయలలో ఆకులు లేదా శుభ్రమైన నీరు సమర్పించండి. ఎండాకాలంలో లేదా వేడి ఎక్కువగా ఉన్న రోజుల్లో గోమాతకు ఒక పాత్రలో తాగునీరు అందించడం కూడా ఎంతో గొప్ప సేవగా భావిస్తారు. గోమాతకు ప్రేమతో ఆహారం, నీరు అందించడం ద్వారా దయాగుణం పెరుగుతుందని, కుటుంబంలో శాంతి, సుఖ సంతోషాలు నెలకొనాలని ప్రార్థించే ఆధ్యాత్మిక సంప్రదాయం కూడా ఉంది. జీవరాశుల పట్ల కరుణ చూపడం ఒక గొప్ప పుణ్యకార్యంగా పెద్దలు చెప్తారు. ఇక నరదిష్టి తొలగేందుకు సాయంత్రం కర్పూరంతో హారతి ఇచ్చి ఇంటంతటా చూపించండి. సాంబ్రాణి ధూపం వేయండి. కులదేవతను భక్తితో స్మరించండి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపు కుంకుమ పెట్టి దీపం వెలిగించడం కూడా
శుభప్రదంగా భావిస్తారనమాట. ముఖ్యంగా కులదేవత ఆరాధనని ఎప్పటికీ మర్చిపోవద్దు. కులదేవత అనుగ్రహం ఉంటే కుటుంబంలో ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖశాంతులు పెరుగుతాయని పెద్దలు చెప్తారు. భక్తి, సేవాభావం, దానం, సత్సంకల్పంతో రేపటి రోజున ప్రారంభిస్తే మనసుకు ప్రశాంతత, జీవితానికి సానుకూలత లభిస్తుందని ఆధ్యాత్మిక విశ్వాసం. చూశారు కదండి మేషరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఇంకొంతమందికి షేర్ చేయండి. అలాగే ప్రతిరోజు వచ్చేటువంటి దిన ఫలితాలు మేషరాశి వారి గురించి తప్పకుండా వస్తుంది. తప్పకుండా మీ రాశి గురించి మీరు రోజు కూడా తెలుసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. ఇంకొంతమంది మేషరాశి జాతకులకు షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.